మీరు భగవద్గీతలో గమనిస్తే కృష్ణుడు ఒక మాట అర్జునుడితో అంటాడు, భగవద్గీత బోధిస్తూ, నువ్వు నాకు ఇష్టుడివి సఖుడవి బోధిస్తున్నాను వినప్పుడు అని మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే భగవంతుడికి ఇష్టమైనప్పుడే మనము జ్ఞాన మార్గంలోకి రాగలము. మరి ఈ రోజు నేను చాలా క్లాసుల్లో చాలా సార్లు మీకు చెప్పాను, మనకు భగవంతుడి ఇష్టం కాదు, భగవంతుడికి మనం ఇష్టం అవ్వాలి. అలా ఇష్టమైతేనే మనము జ్ఞానంలో స్థిరపడగలం, జ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నిస్తాము అని. చాలా మంది చూడండి, మనం గమనిస్తూనే ఉంటాం, మాకు ధ్యానం తెలుసు, చెయ్యాలనుంది కానీ వీలవ్వట్లేదు అని కొంతమంది, లేదు మరి ధ్యానం వల్ల మాకేమీ లాభం కనిపించలేదు అని కొంతమంది, మాకు కలిసి రావట్లేదు అని కొంతమంది, ఏవో అనుకున్నవి సాధించలేదని కొంతమంది ధ్యానాన్ని వదలడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, వీడు ప్రయత్నించినా చేయలేకపోతున్నాడంటే భగవంతుడి కృప వీడి మీద లేదు కాబట్టే తెలిసినా కొన్నాళ్ళు చేసి ఆపేయడము, లేకపోతే ఏదైనా ఆటంకాలు కలిగినా, ఇంట్లో ఏదైనా అశుభం జరిగినా ధ్యానాన్ని వదలడమో చేస్తున్నారు అంటే వీళ్ళకి ఖచ్చితంగా భగవంతుడి కృప లేదు అని అర్థమవుతుంది. చూడండి, పాండవులు 5 ఉన్న అర్జునుడికి ఆత్మజ్ఞానాన్ని కృష్ణుడు బోధించాడు అంటే నాకు ఇష్టుడివి సఖుడివి అన్నాడు. అలాగే మనం భగవంతుడికి ఇష్టమైన పుణ్యకర్మలు, సత్కర్మలు, యజ్ఞకర్మలు చేసి వచ్చాం. ఎవరికి భగవంతుడికి ఇష్టలు అంటే మరి ముందు మనం కర్మ మార్గమే చెయ్యాలి. భగవంతుణ్ణి పొందాలి అంటే జ్ఞాన మార్గం, కానీ జ్ఞాన మార్గంలోకి రావడానికి అర్హత పుణ్యకర్మలు, సత్కర్మలు, యజ్ఞకర్మలు. ఫస్ట్ మనం పుణ్యకర్మలు చేస్తాం అంటే ఎవరికైనా ఏదైనా ఇస్తే మంచిది పుణ్యం అని అనుకుంటూ చేస్తాం. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి మనకి సత్వగుణం పెరిగినప్పుడు అది బాగా పెరుగుతూ ఉంటుంది. పుణ్యం చేయడం మొదలుపెట్టినప్పుడు నేను అంటాం, ఇంకా సత్వగుణం పెరిగినప్పుడు నేను కాదు చేస్తున్నది, ఈ భూమి మీద ఎందరో గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెయ్యలేని పని నేను చేస్తున్నాను అంటే భగవంతుడే ఖచ్చితంగా నా చేత చేయిస్తున్నాడు అనే భావన మనకి సత్వగుణం పెరిగే కొద్దీ వస్తుంది. ఈ సత్వగుణంలో కూడా మనం నిష్ణాతులు అయినప్పుడు మరి యజ్ఞకర్మలు చేస్తాం. యజ్ఞకర్మలు ఏంటి అంటే అందరి బాగు కోసం మనం కష్టపడినా అందరూ బాగుండాలి అని మనం ఇష్టంతో చేస్తాం ఆ పనులు. అంటే ఇది అందరూ అంటే ప్రపంచాన్ని మార్చలేం, కానీ అవకాశం మాత్రం అందరికి ఇస్తాం.